హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం అండి. సో, ఇలా చేస్తే రూ. 3659 నెలకు లాభం. మరి ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనకొక పెన్షనర్ ఈ విధంగా చెప్తున్నారు. 3 నెలల్లో నేను పదవి విరమణ చేయబోతున్నాను. సో, ఎంప్లాయీ అండి. 3 మంత్స్‌లో పదవి విరమణ చేయబోతున్నారు. నెలకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే, సో, అతనికి 30,000 వస్తుందనుకోండి. 10,000 కమ్యుటేషన్ చేసుకుంటే అన్నట్టుగా. సో, ఆయన ఎంత కమ్యుటేషన్ చేశారో తెలీదు కానీ, ఆ వాల్యూ కమ్యుటేషన్ చేసుకుంటే రూ. 7,11,591 వస్తాయి. కానీ నెలకొచ్చే పెన్షన్‌ను రూ. 8,581ని 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు. ఫ్రెండ్స్ కాలిక్యులేట్ చేద్దాం ఎంత అవుతుందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ కాలిక్యులేట్ చేద్దాము. ఆయన రూ. 8,581ని 15 ఏళ్ల పాటు. ముందు అతని పూర్తి పెన్షన్ ఎంతనో చూద్దాము. సో, ఇది రూ. 8,581 అనేది మూడో వంతు. అంటే పూర్తి పెన్షన్ రావాలంటే ఇంటూ 3 చేస్తే పూర్తి పెన్షన్ వస్తుంది. అంటే రూ. 25,743 పూర్తి పెన్షన్ అవుతుంది. సో, మనము క్యాన్సిల్ చేసి ఇప్పుడు రూ. 8,581ని 15 సంవత్సరాలు. సో, 15 సంవత్సరాలు ఇంటూ 12. సో, సంవత్సరానికి 12 ఉంటాయి కాబట్టి. సో, అతను తిరిగి చెల్లించే అమౌంట్ రూ. 15,44,580 అవుతుంది. అతను తీసుకునే అమౌంట్ రూ. 7,11,591 మాత్రమే. ఈ అమౌంట్‌ను తీసేద్దాము. సో, 7,000 సారీ ఫ్రెండ్స్ రూ. 7,11,591 అతను ఇప్పుడు తీసుకుంటున్నది. అతను కట్టేది 15,00,000 పైమాట. సో, వ్యత్యాసం ఎంత ఉందంటే రూ. 8,32,989 ఎక్కువ కడుతున్నాడు అదనంగా. అంటే ఇది దాదాపుగా డబల్ కంటే ఎక్కువ. సో, చూద్దాము. ఈ విధంగా తగ్గిస్తారు. సో, 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. అంటే 15 ఏళ్ల తర్వాత తిరిగి మన పెన్షన్ మనకు వస్తుందన్నమాట. సో, పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకునే ముందు డబ్బు తీసుకోవడం మంచిదేనా? సో, మనం తీసుకుంటున్నది కట్టేదానికి డబుల్ కంటే ఎక్కువ ఉంది. సో, మరి మనం తీసుకోవడం మంచిదేనా అని ఒక క్వెషన్ అయితే అడుగుతున్నారు. మనము దీనికి సమాధానంగా అలా చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది పూర్తిగా వారి వారి పరిస్థితులను బట్టి వారి నిర్ణయం అయితే ఫైనల్ డెసిషన్ అయితే పెన్షనర్స్ అయితే వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతూ ఉంటారో, సో, ఫైనల్ డెసిషన్ అయితే మీదే. కానీ తీసుకుంటే ఏమవుతుంది? తీసుకోకుంటే ఏమవుతుంది? లాభమా? నష్టమా? అనేది మాత్రం ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో, ఇక పెన్షన్‌లో బేసిక్, కరో భత్యం అని 2 విభాగాలుంటాయి. సో, మనకు బేసిక్ పే దానిపైన డీఆర్ వస్తుంది. సో, 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్‌తో పదవీ విరమణ చేసేటప్పుడు తీసుకోవచ్చు. సో, దీన్ని కమ్యుటేషన్ అని అంటారు. సో, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పెన్షన్‌ను ముందుగానే తీసుకోవటం లాభదాయకమా? కాదా? అనేది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. సో, కమ్యుటేషన్ వల్ల ఈ పెన్షన్ నుంచి రూ. 8,581 అనేది తగ్గుతుంది. సో, దీంతో వచ్చినటువంటి అమౌంట్ రూ. 7,11,591 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో దాచుకుంటే 3 నెలలకోసారి రూ. 14,765 వరకు వస్తాయి. సో, కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తము
రూ. 3,659 అనేది తగ్గిపోతుంది. సో, ఎందుకంటే మనం కట్టేదానికంటే మనకొచ్చేది తక్కువుంటుంది కాబట్టి, ఈ మొత్తం అనేది తగ్గిపోతుంది. కానీ గడువు తర్వాత మీ అసలు మీ చేతికొస్తుంది. సో, కమ్యుటేషన్ చేస్తే వచ్చినటువంటి రూ. 7,11,591ను 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే మీకు రూ. 8,581 వస్తాయి. నష్టమేముండదు. 15 ఏళ్ల తర్వాత మీకేమీ చేతికి రాదనమాట. సో, మీ చేతిలో జీరో అయిపోతుంది. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని మనం ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం అనేది తగ్గుతుంది మనం కమ్యుటేషన్ తీసుకోవడం వల్ల. మరి కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరొక రూ. 3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. సో, పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం ఈఎల్స్, ఎన్యూల్ లీవ్స్, హాఫ్ పే లీవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకోవడం వల్ల మనకు దాదాపు ఒక సంవత్సరం దగ్గర దగ్గర అంటే బిలో 300 రోజుల వరకు కూడా మనకు జీతం గరిష్టంగా వస్తుంది. సెలవులు ఉంటే, ఎర్న్డ్ లీవ్స్ ఉంటే. అలాగే గ్రాట్యుటీ కింద గరిష్టంగా 16,00,000 వస్తుంది. సో, ఇవి 2 ఉంటాయన్నమాట. అలాగే పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం మీ చేతికొస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవి లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యునికేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా కూడా దాచుకోవచ్చు. సో, ఈ అమౌంట్ పీఎఫ్ ఇవన్నీ గూడా మనము అత్యవసరాలకు, పెళ్ళిళ్ళకు లేదా అనారోగ్య ఖర్చులకు సో, మనకు అవసరం లేదు అంటే కమ్యునికేషన్ తీసుకోకపోవడమే మంచిదండి. లేదు ఖచ్చితంగా మనకు బయటైనా సరే అప్పు చేయాల్సిందే అంటే కమ్యునికేషన్ తీసుకోవచ్చు. సో, ఇది మీ యొక్క పరిస్థితి పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకిప్పుడు ఏ అవసరం లేదు అంటే మనము పూర్తి పెన్షన్ తీసుకోవడమే సమంజసం అని జెప్పొచ్చు. ఇక మరొక ప్రశ్న అండి. ఒకవేళ పెన్షనర్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి? సో, దీనికి సమాధానంగా పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలండి. సంబంధిత ఎస్‌టిఓ గారికి అక్కడ మనము తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. సో, లేకుంటే మరలా లైఫ్ సర్టిఫికేట్ అంటే ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్ ఐరిస్ ఇచ్చే వరకు మనకు నెల నెల పెన్షన్ అకౌంట్‌లో పడుతూనే ఉంటుంది. ఏటీఎంతో డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు. కానీ బాధ్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండోది ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లెయింట్ చేసినా సరే, ఈ విధంగా ఎవరైతే డబ్బులు తీస్తుంటారో వారిపైన క్రిమినల్ కేసులైతే పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ అనేది అకౌంట్‌లో లెక్కగట్టి అకౌంట్‌లో వేస్తారనమాట. సో, మనం ఈ విధంగా తెలియజేయడం వల్ల మనకు ఫ్యూనరల్ చార్జెస్ అనేవి వస్తాయి. సో, మట్టి ఖర్చులనేవి ప్రభుత్వం మనకు ఈ విధంగా రూ. 25,000 అయితే ఇస్తుంది వెంటనే. సో, తర్వాత మనకు ఆ రోజుటి వరకు పెన్షన్ లెక్క కట్టి తర్వాత అర్హులైన వారికి ఫ్యామిలీ పెన్షన్ అయితే వస్తుంది. లేదు మనము చెప్పకుండా ఆ విధంగా డబ్బులు తీస్తూ ఉంటే మన మీద కేసులు బుక్ అవ్వడము, ఫ్యామిలీ పెన్షన్ రద్దవ్వడము, రావాల్సిన బ్యాలెన్స్‌లేవి రాకపోవడము ఇవన్నీ గూడా పెద్ద ఇబ్బందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ 2 అప్డేట్స్ అయితే ఇప్పుడు ఇది టాపిక్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.